హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏంటంటే మనకి కొన్ని జనరల్ డ్యూటీ, టెక్నికల్ ఇంజినీరింగు, అలాగే అసిస్టెంట్ కమాండు ఇలాంటి పోస్టులైతే భర్తీ చేశారు ఈ కోస్ట్ గార్డ్‌లోన. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో. సో, మనకేంటంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియా వైస్‌గా ఎవరైనా సరే. సో, దీనికి ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు. సో, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అంతా అయిపోయాక ఆఫ్టర్ మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. ఫస్ట్ ఈ ట్రైనింగ్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. సో, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ కింద అయితే చేస్తారు. సో, అయితే దీనికి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. అందరూ కూడా జాయిన్ అయిపోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో, వెంటనే షేర్ చేసేయండి. సో, ఎప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఇచ్చారు కదా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అని. యాజ్ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫర్ 2026 బ్యాచ్ కింద అయితే తీసుకుంటున్నారు. ఈ 2026 బ్యాచ్ నుంచి అంటే బ్యాచ్ స్టార్ట్ చేసి ఈ సమయంలో ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో, వీళ్ళు అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ అయితే ఇచ్చారు. అంటే 5th డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి అండ్ December 24th వరకు అయితే మనకు ఉంటుంది. సో, మనకి 5th డిసెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కూడాను. అండ్ 24th వరకు అయితే ఉంటుంది. అయితే దీనికి ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అంతా ఏం లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలంట. సో, అది ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ది ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ద యూనియన్ ఆఫర్ అండ్ విబ్రెంట్ కెరీర్ యంగ్ అండ్ డైనమిక్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ బ్రాంచెస్ అండ్ అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ ఏ కింద గెస్టెడ్ ఆఫీసర్ కింద అయితే వస్తాయి. సో, ఇవన్నీ కూడా గెస్టెడ్ కింద వస్తాయి. మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ త్రూ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కదా. సో, మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి మా యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనని వీళ్ళైతే చెప్తున్నారు. సో, అది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మెయిన్ ఇండియన్ సిటిజన్స్ హ్యావింగ్ ఫాలోయింగ్ మినిమం క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనేది ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇండియాలో ఉండేవాళ్ళు. సో, అది అండ్ ఇక్కడ బ్రాంచు, ఏజ్ అండ్ ఇక్కడ జెండరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని తీసుకొని మినిమం ఏంటంటే మనకి 4 years లేదా 3 years అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ అకామిడేషన్, ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ ఈ 3-4 years తర్వాత మీకు ప్రొఫెషన్ పీరియడ్ ఇది. ఈ పీరియడ్ కంప్లీట్ అయ్యాక పర్మనెంట్ అనేది చేస్తారు. సో, అండ్ ఈ 4 years కాను మీకు ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకైతే చాలా యూజ్ అవుతుంది ఆ సర్టిఫికేట్ కూడాను. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చారు, బ్రాంచ్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అంటారు కదా. ఈ జనరల్ డ్యూటీలో మనకి మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటంటే షుడ్ హోల్డ్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే 10+2+3 ప్యాటర్న్ అంటే 10th, ఇంటరు, డిగ్రీ ఈ ప్యాటర్న్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. సో, వీళ్ళు ఏంటంటే అండ్ లేదా డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా, ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ప్రొవైడ్ దేర్ షుడ్ ఏంటంటే ప్రాసెస్ డిప్లొమా విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కరిక్యులం ఇచ్చారు. ఇక్కడ 10th, ఇంటరు, డిగ్రీ అయినా లేకపోతే 10th, ఇంటరు లేకపోయినా సరే 10thతో పాటు డిప్లొమా చేసి ఉంటారు కదా, వాళ్ళంటే డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంట. మనకి జనరల్ డ్యూటీకి ఈ జనరల్ డ్యూటీకి డిప్లొమా, డిగ్రీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. 21 years నుంచి 25 years అయితే
ఏజ్ అయితే ఇచ్చారు. అలాగే దానికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే మినిమము 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ మేల్ క్యాండిడేటే. అంటే మనకి టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు కదా, ఈ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంజనీరింగ్ డిగ్రీలో మెయిన్ ఏంటంటే ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిపైన కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సేమ్ వీళ్ళకి కూడా 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ 5 ఇయర్స్ ఇచ్చారు. సో అది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లోనే 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి ఇక్కడ మనకు చూడండి, దీనికైనా సరే 10+2 ప్యాట్రన్లో అయినా సరే మనం 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, డిప్లొమా వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. సో అప్లై చేసుకోవచ్చు ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులకి. సో అది అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ 5 ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 140 ఉన్నాయి వేకెన్సీ. జనరల్ డ్యూటీ 110 ఉన్నాయి. అలాగే ఈ టెక్నికల్ ఇంజనీరింగ్స్ ఉంటాయి కదా 30 ఉన్నాయి. ఈ 110 పోస్టులకి ఏంటంటే డిప్లొమా డిగ్రీ ఎలిజిబుల్. ఈ 30 వేకెన్సీకి మాత్రం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అది మొత్తం టోటల్ 140 వేకెన్సీ. ఈ 140 వేకెన్సీకి మనకి అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. సో ఈ అడిషనల్ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఒకసారి అయితే మీరైతే చదవండి. అండ్ మనకి ఇయర్లీ కోర్స్ అయితే ఇచ్చారు, సెమిస్ట్రీ కోర్స్ అయితే ఇచ్చారు. సో మనకి మొత్తం 4 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 4 ఇయర్స్ ట్రైనింగ్లో అంటే మనకి ట్రైనింగ్తో పాటు క్లాసులు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చదవండి. సో మనకి అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే మీకు ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ పెడతారు. రిటన్ టెస్ట్లో ఎవరికైతే మార్క్స్ అయితే వస్తాయో వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో అది అండ్ రిటన్ టెస్ట్ మార్క్స్ అంటే ఏ సబ్జెక్టులు అంటే ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ టోటల్ ఏంటంటే 100 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి సో ఇవన్నీ ఒకసారి మీరైతే చదివేసి ఇవన్నీ చూడండి. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చారు. దాని ప్రకారంగా మీరు ఏంటంటే December 24th లోపు మీరు అప్లై చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.